చాలా బాగుందండి. ఇక్కడ రవీంద్ర భారత్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలాసార్లు పార్టిసిపేట్ చేశాము. ఈసారి నంది అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను సింగింగ్ చేశానండి. సాంగ్స్ పాడాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే భలే ఇష్టం. సింగింగ్ చేస్తాను. ఇక్కడ రవీంద్ర భారత్లో ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తానండి. ఈసారి నంది అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవునండి, తెలంగాణకు సంబంధించి ఎంతోమంది తెలంగాణ రావడానికి చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా ఎన్నో త్యాగాలు చేశారండి. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందులో ఈ అవార్డు తెచ్చుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. అందరూ తెలంగాణ బిడ్డలందరూ మంచి పొజిషన్లో ఇంకా చాలా చాలా మంచి పొజిషన్లో ఎదగాలని ఆశిస్తున్నాను. సింగింగ్ నేను సింగింగ్ చేస్తాను, పిల్లలకి డ్యాన్స్ కూడా నేర్పిస్తాను. అంటే మామూలుగా ఏంటంటే శాస్త్రీయ సంగీతం పిల్లలకు నేర్పిస్తాను. డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, సాంగ్స్ కూడా నేర్పిస్తాను. ఇన్స్టిట్యూట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నామండి ప్రజెంట్ కంబైన్డ్గా. ఇంకా సపరేట్ ఇన్స్టిట్యూట్ ఏం పెట్టలేదు. మేము ఒక 100 మెంబర్స్కి నేర్పించామండి. ఇలాంటి పురస్కారాలు అందుకుంటూ చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చాలా మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇలాంటివి అవార్డ్స్ తెచ్చుకోవడం ఏంటంటే ఇంకా చాలామంది పిల్లలకి నేర్పించగలము అన్న ఏంటి హోప్ ఇంకెక్కువ పెరుగుతుంది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా చాలా రావాలి. మేము ఇంకా చాలామంది పిల్లలకు నేర్పించాలి. మాలా పిల్లలు కూడా చాలామంది ఇలాంటి అవార్డ్స్ తెచ్చుకొని తెలంగాణ ముద్దు బిడ్డల్లాగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఏ పాటలు పాడారు, ఎన్ని పాటలు పాడారు? నేను వచ్చేసండి ఈరోజు కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. పిల్లలు చాలామంది పిల్లలు నాట్యం చేశారు. చాలా కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు. నేను వచ్చేసి సాంగ్ అండి, ఒకటే సాంగ్ పాడాను ఈరోజు. నిగమ సాంగ్ పాడానండి. అన్నమయ్య సంకీర్తనలో నిగమ సాంగ్ పాడాను. బ్యూటిఫుల్ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. వెరీ నైస్ మేడం, బ్యూటిఫుల్ మేడం, వెరీ నైస్. సూపర్. మీ ఫేవరెట్ సింగర్స్? నా ఫేవరెట్ సింగర్స్ అంటే ఫస్ట్ లో వచ్చి నాకు జానకి గారు అంటే చాలా ఇష్టం అండి. చిత్ర గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్నటువంటి సింగర్స్ లో శ్రేయ ఘోషల్ గారు అంటే చాలా ఇష్టం. మీ కెరీర్ లో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? ఇప్పటికీ తీసుకున్నాను, ఒక 10 అవార్డ్స్ తీసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. సాంగ్స్ చాలా పాడానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా అవార్డ్స్ తెచ్చుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుని. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 2015లో అకాడమీ నేను నిర్ణయించాను. కేసీఆర్ గారి లక్ష్యం ఆయన బంగారు తెలంగాణ సాధించాలని. అదే పేరుని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అని నేను రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్లో సిటీలో ఒక నాట్య గురువుగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈరోజు 172వ కార్యక్రమం బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ. ఎంతోమందికి పిల్లలకు, గురువులకి, పేరెంట్స్కి, పెద్దలకు, విఐపీస్కి అందరికీ నా వేదికనిస్తూ అందరినీ పరిచయం చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాను. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా మా లక్ష్యం బంగారు తెలంగాణ సాధించే వరకు ముందుకెళ్తూనే ఉంటాం. నా బ్యానర్ వచ్చేసి బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మాజీ సీఎం గారు 10 సంవత్సరాల పాటు ఉన్న నాయకుడు, గొప్ప నాయకుడు. మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన వెంబడే ఉంటాం. బతికినంతకాలం బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ కోసం, యావత్తు తెలంగాణ బిడ్డల కోసమే కష్టపడతాం ఒక కళాకారుడిగా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పేపర్ వాళ్ళకి కూడా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ బంగారు తెలంగాణ నుంచి మా గురువులు, విద్యార్థులు, పేరెంట్స్ అందరూ ఈరోజు గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయింది. ఈరోజు
తెలంగాణ ఆవిర్భావన దిన సందర్భంగా 2 తారీఖు నుంచి 7 తారీఖు వరకు నాకు సండే హాల్ దొరికింది రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్. అందుకే ఈ రోజు చేశాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఏ రంగాన్ని ఎంతమంది ఇప్పటి వరకు నేను ఒక దగ్గర 11,000 వరకు నేను కార్యక్రమాలు చేశాను. 1981 నా ఫస్ట్ అకాడమీ శ్రీ రాఘవేంద్ర కళాపీఠం. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా మార్చాను. అప్పటి నుంచి తెలంగాణ ఫోక్ డాన్స్ మాస్టర్గా, గురువుగా ఎంతోమంది టీచర్లకి, గురువులకి శిక్షణ ఇస్తూ పిల్లలకి ఇప్పటి వరకు 40 లక్షలు 50 లక్షల వరకు పిల్లలకి శిక్షణ ఇస్తూ ఎన్నో స్కూల్లో నేను గొప్ప గొప్ప కార్యక్రమం ఇచ్చిన. ఎక్కడికి వెళ్ళినా విక్కీ మాస్టర్ అంటే ప్రిన్సిపాల్ గారు, టీచర్లు గారు, పిల్లలు మా మాస్టర్ అని చెప్తారండి. నేను న్యాయంగా ముందుకెళ్తాను. మా కేసీఆర్ గారి లక్ష్యం ఆయన. మనం ఎటువంటి తప్పులు చేయం, ముందుకెళ్తూనే ఉంటాం. కానీ మనసు పూర్తిగా చెప్తున్నాను, ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడతారో, ప్రజలని కాపాడతారో, న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఏ నాయకుడి దగ్గర ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ నాయకుడికి మాత్రం వాళ్ళకే మాత్రమే ఓట్లు వేయండి. మనసు పూర్తిగా చెప్తున్నాను. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేశారు? ఎంతమందికి నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? నేను 5 టైం నేను నంది అవార్డుగా రైతానండి. తెలంగాణ నుంచి నేను 5 టైం నేను నంది అవార్డ్స్ తీసుకున్నాను, ఐకాన్ అవార్డు తీసుకున్నాను, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. త్వరలో రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకుపోతున్నాను. మా తెలంగాణ, మా కేసీఆర్ గారి పేరు నిలబెట్టడానికి ముందుకు కొంచెం కష్టపడతాను. పిల్లలందరికీ ఈరోజు నంది పురస్కారాలు నేను ఇచ్చాను. ఒక 65 మందికి నేను నంది పురస్కారాలు ఇచ్చాను. గురువులకి బంగారు 1 గ్రామ్ గోల్డ్ నందిని ఇచ్చాను. వాళ్ళ ఘన సన్మానం, టీచర్ల గురువులకి పూలతో అన్ని చక్కగా గురువులకి సన్మానం చేసి వాళ్ళని సంతోషపెట్టాను. థ్యాంక్ యూ. ఈరోజు గురుగుల మధుసూదన్ సార్ గారు, మల్కాజ్గిరి జడ్జి గారండి, ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత నాట్య గురువులకి నేను ఘన సన్మానం చేశాను. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. బ్యూటిఫుల్.